రావాలి అమ్మ అడుగు అడుగు గుంతలే కనిపిస్తున్నాయి ఇతనం గుంతలు ఉన్నాయి ఇట్లా వెళ్ళి ఆగు మనవో సారా ఆగు సారు మళ్ళా సచ్చా భారత్లో దిగిండా ఏంది? ఓ అన్న పాపు అరే కమాన్ ఫటీలు పోతాయి మెల్లవని ఇడ కమాన్ ఫటీలు పోతాయి అన్న గుంత దాటినాక మళ్ళీ ఎక్కుర్రి దండిగా దా బైపాస్ మిస్టేక్ లా కమాన్ ఫటీలు పోతుండే జిహెచ్ఎంసి సార్ వచ్చిందిగా ఇప్పుడు కొత్త కమిషనరు జనార్దన్ రెడ్డి సారు జర చెప్పుండి తెల్ల బట్టలు వేసుకున్నావు నువ్వు కూడా సరేనా ఫోన్గా అవో ఎంత బండ్లు వస్తున్నాయి ఫోన్ సత్తి ఏటు పోతున్నావు? కొత్త కమిషనర్ సార్ జనార్దన్ రెడ్డి సార్ని కలవనీక పోతున్నాక నేను కొత్త సార్తో నీకేం పని పడ్డా తమ్మి? హైదరాబాద్ అద్దం లేకున్నారు అధ్వానం చేయండి సార్ కాదు హైదరాబాద్ అధ్వానం ఉన్నారు అద్దం లెక్క చేయండి సార్ అంటే చెప్పొస్తా. హైదరాబాద్ లో ఓట్లున్నాయి తమ్మి, నువ్వు అద్దన్నా హైదరాబాద్ అద్దం లెక్కనే అవుతుంది. ఇది వరకు ఎన్ని పాలు ఓట్లు వాళ్ళేరు ఎంతమంది లీడర్లు గెలవలేదు ఎట్లా పాడైనా చూడు తొవ్వలని సిటీ కోసం గింతగానం తనలాడుతున్నావు, నువ్వు గిన మళ్ళా పోటీ చేస్తావా ఏంది? నువ్వు హైదరాబాద్ రాకముందు పట్నం అంటే ఎట్లుంటది అనుకునేది అక్క నువ్వు? నేనా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, నున్నటి రోడ్లు ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, మస్తు ఉంటది అనుకున్నా తమ్మా. మళ్ళీ ఈ రేట్లున్నా సూర్య ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, పక్క పొంటే మోరీలు ఉన్నాయి, పెద్ద రోడ్లు ఉన్నాయి, అడుగు పెట్ట సందు ఉండదు. మొన్న మా నూళ్ళకి వెళ్ళి జంగడ వచ్చి నాకు పట్నం అంటే మంచిగా ఉంటుంది కమ్మ ఆసన వస్తుంది అనుకున్నారు గబ్బాసనకు ముక్కు పోసుకొని పట్టలేకుండా ఉరికి నూలె పడ్డదాకా. అయ్యో పాపం అన్ని అయ్యో పాపం అనుడు కాదక్క ఆడేమన్నాను అయ్యో పాపం అన్నాడు ఎట్లుంటారా ఆయన గబ్బాసనకు పట్నంలా అంటాను. నిజమే తమ్మి, హైదరాబాద్ అంటే ఏందో అనుకుంటారు చాలా మంది, కానీ ఈడు ఉండేటోళ్ళని అడిగితే తెలుస్తుంది ఈడ బాధలు ఎట్లుంటాయో. జర్రంత ఆనముసురు పడితే చాలు ఉతాలున్న ఇళ్ళ కానీ నీళ్లు ఉరికొచ్చి కాలు కడిగి తానం చేపించిపోతున్నాయి ఇట్లా ఉష్కరాలలో మునిగిరాతు. బస్తీలలో ఉన్న జనాల బాధనైతే ఇక చెప్ప వశం కాదు, పెయ్యంతా జల్దరిస్తుంటది తమ్మి. ఈ పట్నంలో ఉన్న తువ్వల కంటే ఊళ్ళరా ఎడ్ల బండి తువ్వలేనాయా మాకు సాఫ్గా ఉంటాయి. కరెక్టే సత్తి, ఈ పొక్కల రోడ్లలో వస్తుంటే నడుములన్నీ పట్టుకుంటున్నాయి. తెలంగాణ వచ్చి మించుమించు 2 ఏళ్ళ దినం అవుతున్నది కదా అక్క, హైదరాబాద్కి ఇట్లుంటే ఇజ్జత్ పోదా? నాకు నీ బాధ అర్థమైంది, కానీ కొత్త కమిషనర్ సార్కి ఇప్పుడే ఇవన్నీ చెప్తే మంచిగుంటదేమో. సారు కొలువుకు కొత్త కావచ్చు కానీ పట్నానికి పాతనే కదక్క, పనికి పాత కొత్త అంత అని బేరం ఉండదక్క. సరే తమ్మి, ఇదివరకు దాకా ఏదో నడిచింది, ఇక హైదరాబాద్ లో పబ్లిక్ బాధలన్నీ పూస గుచ్చినట్టు చెప్పిరా కొత్త కమిషనర్ సార్కు. అక్క నువ్వు మొత్తం బిత్తర్దానా ఉన్నావు, నేను చేస్తున్న పనినే సైఫో అంటున్నది మే. కొత్త పని చెప్పాలి కానీ నా పని ఎందుకు చెప్పాలి నువ్వు? ఆవిడ ఇవాళ రావు ఏం రావు నీకు.